తీసుకోనా వాడిన సంజల వల్ల కుంకుమ తిలకాలుగా తీసుకోనా ఎదన నా ఎదనే శారదవై అనురాగాలుగా నీకు వేళ శకునాలు పలికేటి వేళ ప్రేమకు పెళ్లికి వందన వేసిన శుభలేఖలే చూసుకోనా బావా, నిజంగా నా పైనలిట నువ్వు దేవుడివి బావా. గాయత్రి, ఏమిటిది? దేవుడికి పెట్టాల్సిన నాకు పెట్టి నన్ను దేవుణ్ణి చేయకు. తప్పదు బావా. ఈ సమాజంలో బ్రతకాలి అంటే, కొన్ని అవినీతిని అన్యాయాన్ని అరికట్టాలి అంటే ఎదురు తిరగాల్సిందే బావా. గాయత్రి, 100 మంది బాగు కోసం 10 మంది పైన ధర్మం అనుకుంటే నేను చేసేది ధర్మమే. 10 మందికి మేలు జరగడం కోసం ఒక నీచుణ్ణి చంపితే న్యాయం అనుకుంటే నేను చేసేది న్యాయమే. నువ్వు చేసేది 100కి 100 పాళ్ళు నిజం బావా.
ఈ అన్యాయాన్ని అరికట్టాలి అంటే నీలాంటోడు ఒకడు ఉండాలి బావా. బావా, ఈరోజు మన శోభనం రోజు గుర్తుందా? గుర్తుంది. పంతులు గారి చేత ముహూర్తం పెట్టించాను. కరెక్ట్గా 10 గంటల 10 నిమిషాలకి ప్రారంభించాలి. మరి ఈ లోపు ఏం చేద్దాం బావా? ఏం చేయాలో చెప్పనా? ఛీ, పో బావా. ఏమీ తెలియదు అనుకున్నాను, కానీ నీకు అన్నీ తెలిసే. ఈ లెజెండ్లకి కోట్లు పొడవటమే కాదు, లేడీస్ మనసుకి కుట్లు ఎలా వేయాలో కూడా తెలుసు. ఆహా, ఇంకా ఇంకా ఏం తెలుసు బావా? ఇంకా చాలా తెలుసు. బావా, నేను ఒక కోరిక అడుగుతాను, కాదనవుగా? చెప్పు గాయత్రి. ఇంట్లో బీరువాలో నా రవిక కావాలి, తీసుకొని వచ్చి ఇస్తావా? ఏ పిచ్చి మగం, ఆల్రెడీ రవిక వేసుకున్నావుగా. అయ్యో బావా, నీకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ ఏమీ తెలియదు. ఇది రవిక కాదు బావా, ఇది జాకెట్. రవిక అంటే వేరు. రవిక వేరు, జాకెట్ వేరా? అవును బావా. రాత్రి పూట గాయత్రి, రవిక అంటే అర్థం ఏంటో చెప్పవా? అదే బావా, రాత్రి పూట వేసుకొని అది ఇప్పే జాకెట్ని రవిక అంటారు బావా. ఓ, రాత్రిపూట విప్పి కట్టుకునేదా? అవును బావా. ఆనందనాచిమైన ఈ హంగు తోచుకోన రంగనాయకి. అరే సంబరంగరాణ సంబంగ సంపుకోన కంగారు హాయతేని చెంగావ ఛాయకి. పడుచియతో పడుపు కథై కవ్వించరు, తొడిమ నడుమ నడిమి మరి నవ్వించరు. సింగారి సింగారి చింగాలిరు. సోకులన్నీ ఒలిచి ఒలిచి వెళ్ళి కాటెక్కుతున్నది. ఉడుపు చల్లార్చావా, ఉడుపు చెయ్యించావా, అన్నగారంతో మమకారం జోడించవా. ఈ పట్టుతో మతి పోగొట్టనా, రంగు రంగు జారా నాచిమైన ఈ హంగు దోచుకోన రంగనాయకి.
చిత్తు చిత్తు పిల్ల నీ సిగ్గు సంత చెల్ల నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడను చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి ఊరేగనా ఏమో పిల్ల పిసుక, నువ్వేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డావా? నీ ఒంటి మీద చెయ్యి వేస్తే నా కొడుకు చెయ్యి నరుగుతాడా నీ మొగుడు? చూస్తా, నీ సంగతి తేలుస్తా. ఇప్పుడే నా కళ్ళ ముందు గుడ్డలు పదేసి నీకు సామూహిక మానభంగం జరిపిస్తా. నీ అబ్బా జితేంద్ర వస్తాడా లేక నీ బావ లెజెండ్ వస్తాడా చూస్తా. రే, నా లెజెండ్ వస్తాడు, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు, జాగ్రత్త. నా ఒంటి మీద చెయ్యి వేస్తేనే నీ కొడుకు చెయ్యి తెగ నరికాడు. ఇంకా నా ఒంటి మీద బట్టలు ఇప్పితే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు, జాగ్రత్త. ప్రాణాలు మిగిల్చుకొని వచ్చిన దారిని వెళ్తే చాలా మర్యాదగా ఉంటుంది. అరవకే అరుంధతి, పెద్ద వీరనారిలా పోసి పెట్టకు. నా చేయి నరికినా ఆ లెజెండ్ గాడికి తగిన బహుమానం ఏమిటో తెలుసా? నిన్ను కసి తీరా అనుభవించే ఆ లెజెండ్ గాడికి కన్నీళ్లు మిగులుస్తాను. ఏయ్, కలలు కంటున్నావా? ఏమిటా నీ ధైర్యం? నీ తెగింపు చూస్తుంటే నాకు చాలా ముచ్చడేస్తుంది. ఈ కర్నూలు కొండారెడ్డి ముందు కన్నెత్తి మాట్లాడిన ఆడదే లేదు. నువ్వెన్నే మాటకి మాట సమాధానం కరెక్ట్ గా చెబుతున్నావు. రే, మాటకు మాట చేటకు చేట చెప్పడానికి నేను లెజెండ్ భార్యనురా. లెజెండ్ కి ఎంత ఉంటుందో తన భార్యకి కూడా అంతే ఉంటుంది. దీనితో మాటలను అవసరం. కోడి చిన్నదైనా కోత పెద్దది. దీనికి ద్రౌపది వస్త్రాభరణం జరగాల్సిందే. గాయత్రి, ఎంత పని చేసావు గాయత్రి. అయ్యో, నిన్ను ఎలాగైనా రక్షించుకుంటాను గాయత్రి. కొండారెడ్డి, శివారెడ్డి ఎంత పని చేశారా, ఎంత పని చేశారా. ఈ సీమాంధ్రలో ఆడదాన్ని చంపిన వాడిని సీమ కొజ్జా అంటారు. రే కొండారెడ్డి, వాడి చెయ్యి నరికాను. మారలా, అది చూసి నువ్వు మారుతావు అనుకున్నాను. మారలా, ఇక మిమ్మల్ని బ్రతికించి లాభం లేదురా. రే కొండారెడ్డి,
సొగసే నచ్చింది